ఇక్కడ మనం చూసిన ఈ చెట్టు లోపట గిజిగాళ్ళ యొక్క నివాసం ఒకే చెట్టు పైన ఎన్ని గూళ్ళు ఉన్నాయో చూడండి. ఇదొక వింత. ఎందుకు మరి చుట్టుపక్కల ఉన్న అన్ని చెట్ల మీద గిజిగాలు ఇన్ని లేకుండా ఇక్కడ ఈ చెట్టు మీదనే ఎందుకు ఉన్నాయి అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఇప్పుడు ఒక్కొక్క జాతి పెరిగిన కొద్దీ ఇంకొక జాతి అంతరించే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం పక్షులు చాలా వాటి యొక్క జనాభా అంతరించిపోతూ ఉన్నది, అదృశ్యమైపోతూ ఉన్నాయి. అంటే కారణం ఏంటిది అంటే కోతుల జనాభా ఎక్కువ పెరిగింది కాబట్టి కోతుల జనాభా వల్ల చెట్ల మీద ఉన్నటువంటి పక్షుల గుళ్ళని పోతూ ఉన్నాయి. దానికి తోడు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పంటల మీద ధాన్యాల మీద విచ్చలవిడిగా పురుగు మందులను స్ప్రే చేయడం ద్వారా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ చెట్టు మీద మరి మిగతా చెట్ల మీద ఎందుకు పెట్టలేదంటే ఈ చెట్టుకు కోతి ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని ముళ్ళతోనే ఆకులు ఉంటాయి, తర్వాత కాండం ముళ్ళతోనే ఉంటుంది, కోతులకు గాయాలు అవుతాయి కాబట్టి ఇవి ఎక్కాయి. మరి గిజిగాడు చాలా తెలికల్లోడు కదా. ఇక్కడ ఇన్ని గూళ్ళు ఆ పక్క చెట్టు ఈ చెట్టు మీద ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాటికి 100% భద్రత, వాటి సంతానానికి భద్రత కల్పించగలమనే నమ్మకం ఏర్పడింది. తర్వాత ఎక్కువ దీని పక్కకే బావి ఉన్నది, అంటే వాటర్ రిసోర్స్ ఉన్నది, పైపెచ్చు మళ్ళీ మనకి ఇక్కడ ముక్కలు భద్రత అనేది ఉన్నది, వాటర్ ఉన్నది, పక్క పొలాలలో ధాన్యం ఉన్నది. ఈ విధంగా అన్ని రకాల వసతులను మానవుని యొక్క నాగరికతే నీటి దగ్గర, నదుల దగ్గర, చెరువుల దగ్గర, అంటే సహజ సిద్ధంగా ఉన్న నీటి వనరుల దగ్గరనే ఏర్పడ్డది. మరి పక్షులు కూడా అంతే. సో అంటే ఒక జనాభా పెరిగిపోతే ఒక జనాభా తగ్గిపోతుంది అన్నట్టుగా ఇలా కోతుల జనాభా ఎక్కువైపోయింది. మిగతా పక్షుల యొక్క గూళ్ళు చెడిపోవడం, మొక్కల మీద ఉన్నటువంటి గూళ్ళు అవి చెడగొట్టడం ద్వారా ఆ గుడ్లు అన్ని కింద పడిపోవడం, తర్వాత వీటి యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది. సో మనం ఒకసారి ఆలోచించినట్టయితే పక్షికైనా మనిషికైనా జంతువులకైనా, అదే బొరియల్లో ఉన్న జంతువులైనా, ఎడారిలో ఉన్న జంతువులైనా, నీళ్ళలో ఉన్న జంతువులు, నీటి జంతువులు ఏవైనా కూడా భద్రత అనేది వాటి సంతానాన్ని కాపాడుకోవడం తీసుకునేటువంటి చర్యలే ఇవి ప్రాథమికత. మనం కూడా మనకు పిల్లల కోసం ఆస్తిపాస్తులు సంపాదిస్తూ ఉంటాం, మనం తినకుండా కూడా. ఇట్లనే పక్షులు కూడా ఏ జంతువు అయినా, ఏదైనా ఏ జీవరాశి అయినా ఈ విధంగా సెక్యూరిటీ చూసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ మరి గిజిగాల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అవి 4-5 గుడ్లు పెడతాయి, కొన్ని బహుఅరుదుగా 10 గుడ్లు పెడతాయి. వాటి పిల్లల్ని మనం ఈ గిజిగాల లోపల మీ అందరికీ సౌండ్ వినబడుతూ ఉన్నది కాబట్టి వాటి యొక్క సౌండ్, అవి ఆహారాన్ని తీసుకొచ్చి ఆ లోపల 2 వరాలు ఉంటాయి. అందులో ఒకటి ఆహారాన్ని దాచుకోవడానికి, రెండోది పిల్లలను సెక్యూరిటీగా. అక్కడ పక్షులు చూసినవారు మీరందరూ, పక్షులు కూడా ఆహారాన్ని తీసుకొచ్చి మరి వాటి పిల్లలకు అందిస్తూ ఉన్నాయి. మరి మేము ఇక్కడ నిలబడ్డందుకనేమో అవి బయట మాత్రమే గోల చేస్తూ ఉన్నాయి, లోపలికి పోతలేవు. సో మరి అంటే మనం ఇవన్నీ ఇంత ఏదో కొత్త వస్తువులు, కొత్త వింతగా సంబంధించి ఏవి వచ్చినా కానీ వాటి వెంటనే ప్రతిఘటించి వాటిని అలర్ట్ చేసుకుంటాయి అన్నమాట. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి ప్రకృతి వింతలు ఏమైనా ఉంటే మనం మిగతా మిత్రులతో షేర్ చేసుకోవడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా కొన్నిటిని మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొత్త టాపిక్తో కలుద్దాం. నమస్తే, రావుల భాస్కర్ రావు.